ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి పనులు త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తేవాలని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్లో పనుల్లో జాప్యం జరిగిందని, రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ ప్రభాకర్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్నారు. మహంకాళి గుడి నుంచి నిరసన ర్యాలీ కొనసాగింది. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టారు. వెంటనే ఎలివేటెడ్ కారిడార్ పనులు వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. పనులు త్వరితగతం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తానని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నేను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఉప్పల్లో ఎలివేటెడ్ కారిడార్ కట్టడం కొరకు నితిన్ గడ్కరీ గారు స్వయంగా మంజూరు చేసినటువంటి ఒక ప్రాజెక్ట్ ఇది. దాంతోపాటు వారే స్వయంగా వచ్చి శంకుస్థాపన చేసినటువంటి ప్రాజెక్ట్. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ ఉప్పల్ అభివృద్ధి కొరకు 600 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినటువంటి విషయాన్ని గుర్తు చేస్తున్నాం. ఒకవైపున కేంద్రం 600 కోట్ల రూపాయలు నిధులిస్తే ఈ జీహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్ట్రీట్ లైట్, ఒక సివర్ లైన్, ఒక వాటర్ లైన్, ఒక అక్విజిషన్ కి 6 ఏళ్లు పట్టింది అంటే ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహాయ నిరాకరణ చేస్తా ఉందో అర్థం చేసుకోవాలి. కాబట్టి గడ్కరీ గారు 5వ తారీఖు నాడు హైదరాబాద్ వస్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని, ఈ ప్రభుత్వం మడలు వంచాలని, జీహెచ్ఎంసీ దారికి తీసుకురావాలని, కాంట్రాక్టర్ని కూడా దారిలో పెట్టాలని, ఈ ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులని వెంటనే వేగవంతం చేసి త్వరలోనే పూర్తి చేయడం కొరకు ఖచ్చితమైనటువంటి ఆదేశాలు జారీ చేయాలి అన్నటువంటి యొక్క ఆలోచనతో ఈరోజు ఉప్పల్లో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం సహాయ నిరాకరణ చేసింది, అప్పుడు ప్రజాప్రతినిధులు సహాయ నిరాకరణ చేశారు, జీహెచ్ఎంసీ సహాయ నిరాకరణ చేసింది. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొద్దు నిద్ర చేస్తూ ఉప్పల్ జంక్షన్ ని ఎలా అభివృద్ధి పరుద్దామన్నటువంటి విషయంలో ఈ రోజు కూడా సరైనటువంటి విధానం రూపొందించకపోవటం వల్ల జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం, జరుగుతున్నటువంటి జాప్యం, జరుగుతున్నటువంటి అలసత్వం అన్నటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి తీరుతాం. ఇంతకుముందు కూడా కేటీఆర్ ఉప్పల్కి వస్తా అంటే ఆ స్కై వాక్ ని ప్రారంభిస్తామంటే అసలు నీకు అధికారం లేదు, నైతిక హక్కు లేదు, స్తంభాలు మార్చలేనటువంటి మున్సిపల్ మంత్రి ఏ ముఖం పెట్టుకుని ఉప్పల్కి వస్తున్నావని చెప్పని నిలదీస్తే అప్పుడు కొంత లైట్లు, అప్పుడు కొంత పైప్ లైన్లు, అప్పుడు కొంత డ్రైన్లు తీయటం మొదలైంది. కాబట్టి ఇప్పుడు మళ్లీ ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క జీహెచ్ఎంసీని మొద్దు నిద్ర లేపడం కొరకు ఈరోజు యాత్ర తీశాం. ఖచ్చితంగా గడ్కరీ గారి దృష్టికి ఈ అంశాలన్నీ తీసుకుపోతాం. 600 కోట్ల రూపాయలు నిధులిస్తే ఈ పైప్ లైన్లు, ఈ సివర్ లైన్లు, ఈ అక్విజిషన్ చేయడానికి 6 ఏళ్లు పడుతుందా అని ప్రశ్నిస్తూ ఈరోజు ఊరేగింపు తీశామని తెలియజేస్తాం.